తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యాక విజయ్ పేరు మారిపోతుందా? ఇంతకాలం టైటిల్స్ లో దళపతి విజయ్ అని పడేది. మరి జననాయగన్ సినిమా టైటిల్స్ కార్డులో విజయ్ పేరు మారుతోందనే చర్చ జరుగుతోంది. జననాయగన్ పోస్ట్పోన్ కాకుండా సంక్రాంతికే రిలీజ్ అయి ఉంటే టైటిల్ కార్డులో దళపతి విజయ్ అనే పడేది. కానీ ఈ 6 నెలల్లో విజయ్ తమిళనాడు ఎన్నికల్లో గెలవడం, ముఖ్యమంత్రి కావడం జరిగిపోయింది. ఎట్టకేలకు సినిమాను ఈ నెల 24న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే టైటిల్ కార్డులో దళపతి విజయ్ని తీసేసి తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అని వేస్తున్నారని తెలిసింది. ఒక నటుడి చివరి సినిమాలో ఆయన సీఎం అయ్యాక ఈ రేంజ్ బిరుదుతో స్క్రీన్ పై పేరు పట్టం బహుశా ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇదే తొలిసారి కావచ్చు. సెన్సార్ ఇబ్బందులు ఫేస్ చేసిన జననాయగన్ 12 కట్స్ తో ఏ సర్టిఫికెట్ తో విడుదలకు లైన్ క్లియర్ అయింది. విజయ్ రాజకీయ పార్టీ టీవీకే ప్రస్తావన ఉన్న డైలాగ్స్ తో పాటు కొన్ని పదాలకు సెన్సార్ బోర్డ్ మ్యూట్ విధించింది. అయితే ఈ 12 కట్స్ లేకుండా యూకేలో రిలీజ్ చేసుకునేందుకు అనుమతి లభించడం విశేషం. తెలుగులో హిట్ అయిన భగవంత్ కేసరి రీమేక్ జననాయగన్ రూపొందింది. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన కథే అయినా జననాయకుడు పేరుతో డబ్ చేసి ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. కాజల్ రోల్ ను పూజా హెగ్డే, శ్రీలీలా రోల్ ను మమితా బైజు పోషించారు. టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి నెక్స్ట్ సినిమా గురించి ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న జై హనుమాన్ సినిమాలో రానా కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఈ పాన్ ఇండియా మూవీలో రిషబ్ శెట్టితో రానా హై వోల్టేజ్ పోరుకు సిద్ధమవుతున్నారనే వార్త వైరల్ అవుతోంది. అయితే ఈ ప్రచారంపై చిత్ర బృందం ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. గతంలో బాహుబలిలో బల్లాల దేవ పాత్రతో తన విలనిజాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన రానా మరోసారి నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపిస్తే ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ గా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుందని సమాచారం. ఈ సినిమాను 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో చిత్ర బృందం సన్నాహాలు చేస్తోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న జై హనుమాన్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పింది. ఈ చిత్రంలో రిషబ్ శెట్టి కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. అలాగే హనుమాన్ హీరో తేజ సజ్జా కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం కానున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు రానా కూడా ఈ చిత్రంలో చేరనున్నారనే వార్త సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. లెనిన్ నుండి శ్రీలీల తప్పుకొని మంచే చేసిందన్న ట్రోలింగ్ వేళ మరో క్రేజీ ప్రాజెక్ట్ నుండి వైరల్ వయ్యారిని తప్పించారన్న బజ్ వినిపిస్తోంది. అజిత్ 64లో శ్రీలీల హీరోయిన్ గా నటించబోతుందని ఎప్పటి నుండే వార్తలు వస్తున్నాయి. టీమ్ అఫీషియల్ కన్ఫర్మేషన్ చేయనప్పటికీ వైరల్ వయ్యారే హీరోయిన్ అంటూ ఫిక్స్ అయ్యారు తమిళ తంబీలు. కానీ రీసెంట్లీ వినిపిస్తోన్న రూమర్ ప్రకారం కాయదు లోహర్ ఫిక్స్ అయిందట. గుడ్ బ్యాడ్ అగ్లీతో హిట్ ఇచ్చాడని అజిత్ మరోసారి అదిక్ రవిచంద్రన్ కు ఛాన్స్ ఇచ్చాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పట్టాలెక్కాల్సిన అజిత్ 64 ఒక్క స్టెప్ కూడా ముందుకు పడలేదు. అజిత్ స్పోర్ట్స్ పై ఫోకస్ చేయడంతో పాటు రెమ్యునరేషన్ భారీగా అడుగుతుండడంతో మేకర్స్ అజిత్ జోలికి పోవడం లేదని కాలీవుడ్ బజ్. AK-64కి నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో అజితే ఈ సినిమాను నిర్మించాలని ఫిక్స్ అయ్యాడని టాక్. కోయంబత్తూర్కు చెందిన ఓ ఇండస్ట్రియలిస్ట్ తో కలిసి మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలో తన ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ చేస్తాడట. ఆగస్టులో AK-64 సెట్స్ పైకి వెళ్లనుందని బజ్. అజిత్ సరసన శ్రీలీలకు బదులు కాయదు లోహర్ ను తీసుకున్నారట. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆఫీస్ లేకపోవడంతో కాలీవుడ్ పై ఆశలు పెట్టుకున్న లీలకు ఇది పెద్ద జలక్కే. సూపర్ స్టార్ రజనీకాంత్ తన బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రచ్చలేపేందుకు సిద్ధమవుతున్నారు. రజనీ ప్రస్తుతం యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అశ్వత్ మర్ముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధర్మన్ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ కాస్టింగ్ అప్డేట్ బయటకొచ్చింది. సప్త సాగరాలు దాటి సినిమాతో సౌత్ ఇండియా వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టారు. ధర్మన్ సినిమాలో ఆమె ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
తాజాగా ఆమె ఈ సినిమా షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యారు. రజనీకాంత్ లాంటి లెజెండరీ నటుడితో స్క్రీన్ షేర్ చేసుకునే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకోవడంతో రుక్మిణి ఖుషి అవుతోంది. తన కెరీర్ లో ఈ సినిమా స్పెషల్ గా నిలుస్తుందని భావిస్తోంది. దర్శకుడు అశ్వత్ మరిముత్తు ఈ చిత్రాన్ని హై వోల్టేజ్ ఎలిమెంట్స్ తో కమర్షియల్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేశారు. రుక్మిణి వసంత్ తో పాటు ఈ సినిమాలో సీనియర్ నటి సిమ్రాన్, టాలెంటెడ్ బ్యూటీ రాశీ ఖన్నా కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే స్టార్ కమెడియన్ యోగి బాబు తన మార్క్ కామెడీతో నవ్వించబోతున్నారు. ఇంతమంది క్రేజీ స్టార్స్ నటిస్తుండడంతో ధర్మన్ సినిమాపై కాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ భారీ బజ్ క్రియేట్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. ఇటీవల కాలంలో బయోపిక్ల హవా గట్టిగా నడుస్తోంది. సెలబ్రిటీల జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కే ఈ సినిమాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఒక హాలీవుడ్ బయోపిక్ మాత్రం ప్రపంచ బాక్సాఫీస్ చరిత్రలోనే సరికొత్త అధ్యయనాన్ని లిఖించింది. పాప్ సంగీత సామ్రాజ్యాన్ని దశాబ్దాల పాటు ఏలిన లెజెండ్ మైకేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన మైకేల్ సినిమా ఊహించని రేంజ్లో వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ ఆంటోన్ ఫుక్వా అద్భుతంగా తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయి స్పందనను దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా వరల్డ్ వైడ్ గా $1 బిలియన్ మైలురాయిని దాటేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ చిత్రం ఒక్క ఉత్తర అమెరికాలోని సుమారు $372 మిలియన్ వసూలు చేయగా అంతర్జాతీయ మార్కెట్లో మరో $629 మిలియన్ పైగా కలెక్షన్లను రాబట్టింది. మొత్తంగా భారతీయ కరెన్సీలో ఏకంగా 9,500 కోట్లకు పైగా గ్రాస్ వసూలను నమోదు చేసి ప్రపంచంలోని అత్యధిక కలెక్షన్లు సాధించిన బయోపిక్గా చరిత్ర సృష్టించింది. ఈ ప్రపంచనంతో గతంలో అత్యధిక వసూలు సాధించిన మ్యూజికల్ బయోపిక్ బోహిమియన్ ర్యాప్సోడీ రికార్డులను మైకేల్ బద్దలు కొట్టింది. సుమారు $911 మిలియన్ సాధించిన ఆ చిత్రాన్ని వెనక్కి నెట్టి సరికొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేసింది. అంతేకాదు గతంలో నిజ జీవిత ఆధారంగా రూపొంది సంచలన విజయం సాధించిన ఓపెన్ హైమర్ రికార్డులను కూడా మైకేల్ అధిగమించడం విశేషం. జాన్ లోగన్ అందించిన కథతో రూపొందిన ఈ చిత్రంలో మైకేల్ జాక్సన్ పాత్రను ఆయన స్వయానా మేనల్లుడు జాఫర్ జాక్సన్ పోషించారు. తొలి చిత్రంతోనే జాఫర్ అద్భుతమైన నటన కనబర్చారు. మైకేల్ జాక్సన్ హావభావాలు, ఐకానిక్ డాన్స్ స్టైల్స్, స్టేజ్ ఎనర్జీని ఆయన పర్ఫెక్ట్ గా రీక్రియేట్ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. మైకేల్ జాక్సన్ బాల్యం నుంచి గ్లోబల్ పాప్ స్టార్ గా ఎదిగిన ప్రయాణాన్ని ఎంతో ఎమోషనల్ గా చూపించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిచిపోయింది.